అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి మే 30, 31, జూన్ 1, 2 తారీఖుల్లో మేషరాశి వారి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అలాగే మనసు పెట్టి ప్రతి ఒక్క మాటను కూడా జాగ్రత్తగా ఆలకించండి. ఇక ఈ 4 రోజులు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాలు, పాటించవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా క్లియర్గా వీడియోలో చెప్తాను. మరి ఈ 4 రోజుల్లో కూడా ఉత్సాహంతో ఎక్కువగా మీ పనుల్లో చురుకుతనం, అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అన్నింటా కూడా శుభం జరగబోతుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి అవకాశాలు కూడా ఈ 4 రోజులు మీకు ఎదురుపడవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే తొందరపడి ఎవరికి కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అంటే ఏదైనా డబ్బు విషయంలో కావచ్చు, లేదా ఈ సహాయం మేము తప్పకుండా చేస్తామని చెప్పి కావచ్చు, ఇటువంటి మాటలు ఎవరికి కూడా తొందరపడి ఇవ్వకండి. అలాగే కుటుంబ విషయంలో కూడా కొంచెం ఓపికగా శ్రద్ధతో చాలా అంటే చాలా ఓర్పుతో ఉండడం చాలా మంచిది. ఎందుకంటే బంధాలు దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబ విషయంలో ఏదైనా మాట వచ్చినప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే బంధాలు నిలబడతాయి. ఇక అలాగే ఈ 4 రోజుల్లో చిన్న ఖర్చులు కూడా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ముఖ్యమైనటువంటి విషయానికి వస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి మాటల్లో మీ యొక్క శత్రువులు ఎవరనేది మీరు తప్పకుండా మీ వెనుక నటిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరనేది తెలుసుకునేటటువంటి ఒక సూచన అనేది భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. మేషరాశి వారు ఎన్నో అవమానాలను భరిస్తూ మౌనంగా వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారబోతున్నాయంటే మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుందనేది ఊహించుకోలేరు. ఇక వాళ్ళు మీ దారిలో పెట్టినటువంటి ప్రతి అడ్డంకులను అవి వాటికై అవే ముక్కలైపోవడం కల్లారా చూస్తారు. వాళ్ళ మోసాలన్నీ కూడా విఫలం అవడం చూస్తారు. మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని అడ్డుకునేటటువంటి ధైర్యం చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. మీరు వేసే ప్రతి అడుగులోనూ కూడా భగవంతుడి యొక్క తోడు మీకు లభిస్తుంది. అందుకే మీ దారి మునుపటి కంటే కూడా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేశారో వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి లోపల భయపడడం మొదలు పెడతారు. వాళ్ళ అహంకారం పూర్తిగా బలైపోతుంది. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ముసుగులు తొలగిపోయి వాళ్ళు వేసినటువంటి చెడు పనుల వల్ల ఫలితాన్ని వారు అనుభవించేటటువంటి రోజులు. మీరు కేవలం విజయం వైపు దూసుకుపోవడానికే పుట్టారండి. కాలం మిమ్మల్ని ఎన్ని రకాల పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మీరు నీతి నిజాయితీలతో చేసినటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని ఎక్కడా కూడా పడిపోనివ్వకుండా చేసింది. అంతేకాదు ఇప్పుడు మీరు ఎక్కడా తొందరపడకుండా చాలా ప్రశాంతంగా ఈ 4 రోజులు ఉండాలి. మీరు చేసేటటువంటి ప్రతి నిర్ణయం, ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసి ఈ ప్రపంచం, మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. మీ పక్షాన ఇంత పెద్ద మార్పు అసలు ఎలా వచ్చిందనేది ఎవరికీ కూడా అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినట్లుగా మీకు కూడా అనిపించదు. అంటే ఆశ్చర్యానికి గురి అయ్యే విధంగా మీ అదృష్టం అనేది మారుతుందన్నమాట. అంతేకాదు మీరు ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదగబోతున్నారంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇకపై మీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడతారు. మీ చుట్టూ ఉన్నటువంటి భగవంతుడి యొక్క రక్షణ వలయం ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా కానీ తిరిగి వాళ్ళ మీదకే తిప్పికొట్టేలా చేస్తుంది. అయితే ఈసారి ఆ శక్తుల ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. మరలా మీ జీవితంలోకి మిమ్మల్ని చూడాలన్నా కూడా భయపడిపోతారు. ఇకపై మీరు వేసే ప్రతి అడుగులో కూడా తెలియనటువంటి ఒక కొత్త వెలుగు అనేది మీకు కనిపిస్తుంది. సాక్షాత్తు భగవంతుడు మిమ్మల్ని చెయ్యి పట్టి మరీ నడిపిస్తున్నట్లుగా మీకు తెలియనటువంటి ఒక భావన మీ మనసుకు కలుగుతుంది. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. గాలి కూడా మీకు ఎన్నో రకాల సానుకూలమైనటువంటి గొప్ప సంకేతాలను అందిస్తుంది. మీరు ముందుకు సాగుతుంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీ కళ్ళారా చూస్తారు. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగాలని చెప్పి చూసినా మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మీకు దక్కవలసినటువంటి గౌరవం, విజయం దక్కేలా చేయడం ఇప్పుడు భగవంతుడి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక తలదించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకి లాగాలని చూసిన వారు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల
ఆ వచ్చేటటువంటి ఇబ్బందుల నుండి ఎలా తప్పించుకోవాలనేది తెలియక ఇబ్బందులు పడతారు. అయితే ఈ మార్పు చాలా వేగంగా ఊహించని విధంగా వస్తుందండి. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సొంత బలహీనతల వల్ల వెనుకబడిపోవడం మీరు కళ్ళారా చూస్తారు. అయితే మీకు మాత్రం మీ దారి పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. రోజు రోజుకు మీ జీవితంలో, మీ అదృష్టంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలవుతుందా అన్నంతగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక మీరు కేవలం ఉన్నత స్థానాలకు చేరుకోవడమే కాకుండా సమాజంలో మీ ప్రభావం, మీ పేరు, అలాగే మీ గౌరవం ఎంత బలంగా మారతాయంటే మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను కూడా ఆపేసేలా చేస్తారు. ఇప్పుడు మీరు ఎవరికి ఏది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏది మాట్లాడకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదండి, మీ సక్సెస్ మాత్రమే అందరికీ సమాధానం చెప్పాలి. మిమ్మల్ని బాధన పెట్టినటువంటి వారు ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు ఎలా వచ్చిందా అని చెప్పి అనుకునేలా మీ మార్పు అనేది నలుగురికి కూడా చాలా అంటే చాలా ఆదర్శంగా కూడా ఉంటుంది. అయితే మేషరాశి వారు మిమ్మల్ని ఎంతమంది ఇబ్బందికి గురి చేయాలని చెప్పి ప్రయత్నించినా, ఎంతోమంది మిమ్మల్ని మోసం చేసినప్పటికీ మీరు మాత్రం చాలా ఓర్పుగా భగవంతుడిపై ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తారు. మరి మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఈ 4 రోజులు ఇవ్వబోతున్నాడు. న్యాయం జరిగేటటువంటి గొప్ప రోజులు ఇవి. కాబట్టి ఓపికగా ఉండండి. మీ చుట్టూ ఉన్నటువంటి దైవ రక్షణ మరింత ఎక్కువగా బలపడుతున్న కొద్దీ మీ శత్రువుల యొక్క ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. అంటే ఒకప్పుడు మిమ్మల్ని చూసి బాగా నవ్వి మీ దారిలో అనేక రకాల రాళ్లు వేసిన వారు ఇప్పుడు ఒక చిన్న సమస్యను కూడా తట్టుకోలేక ఇబ్బందులు పడేటటువంటి రోజులు. మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధ ఇప్పుడు చాలా రెట్లు ఎక్కువగా వాళ్ళ జీవితాల్లోకే చేరుతుంది. మీ మౌనమే ఇప్పుడు వాళ్ళ పాలిట ఒక పెద్ద తుఫాన్లా మారుతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడూ కూడా బలంగానే ఉంటుంది. మరి ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నటువంటి రోజులు కదా. మరి పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేయబోతున్నాయి. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే కాదండి. ఒక పెద్ద సంఖ్య ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఒక పెద్ద సంఖ్య మీ వెనుక చేరింది. మిమ్మల్ని మానసికంగా బలహీనపరచుతూ, మిమ్మల్ని పూర్తిగా కృంగతీస్తూ, సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీస్తూ, మీరు చేసేటటువంటి ప్లాన్స్ కానీ లేదా ఏదన్నా ఒక పని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు అది కాదు ఇది, అది చేస్తే చాలా అంటే చాలా మోసపోతావు, ఇలా రకరకాలుగా మీ మైండ్ను డైవర్ట్ చేస్తూ ఉంటున్నారనమాట. ఇలా మిమ్మల్ని పూర్తిగా అంటే మీరు ఏదైతే ఎంచుకుంటారో సరైనటువంటి రంగాన్ని కానీ, సరైనటువంటి సలహాను కానీ, సరైన నిర్ణయాన్ని తీసుకునేటటువంటి సమయంలో వారు మీ హక్కున వచ్చేసి చేరి మీకు నానా రకాలుగా అంటే లేనిపోని తప్పుడు సమాచారాన్ని, తప్పుడు నిర్ణయాలను, లేనిపోని టెన్షన్స్కి మీకు గురయ్యే విధంగా చేయడం, ఇలా చేస్తూ ఉన్నారు. ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టి వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని పూర్తిగా మీ ప్లాన్స్ను డైవర్ట్ చేస్తున్నారు. అయితే ఇకపై మీ శత్రువులకు కష్టకాలం మొదలైనట్లే. మీ వెనుక ఉండి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి వారి ముఖాలు కూడా బయటపడతాయి. వాళ్ళ మనసులో ఇప్పుడు ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు అంటారు. వాళ్ళ పతనం అనేది వారే కోరి తెచ్చుకున్నారు. అయితే మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను మీరు చూసి ఉండవచ్చు. కానీ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకే పరీక్షలు పెడతాడు. ఆ ఓపిక కూడా నశించినప్పుడు సాక్షాత్తు భగవంతుడు స్వయంగా మన చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. మీరు ఎన్నో రకాలుగా ఓపికగా ఎదురు చూసినటువంటి రోజులను, అలాగే మీ కష్టకాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు. రాబోయేటటువంటి ఈ ముఖ్యమైనటువంటి రోజుల్లో మీకు భగవంతుడి నుండి కొన్ని అద్భుతమైనటువంటి సంకేతాలు రావడం కూడా మీరు చూస్తారు. అంటే మీరు రహస్యంగా జరిగినటువంటి కొన్ని కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడటం చూస్తారు. తప్పు చేసిన వారు తాము చేసినటువంటి పొరపాటు వల్లే స్వయంగా వారికై వారే దొరికిపోతారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి కొన్ని నిజాలు వింటే మీకు చాలా అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఈ మాటలు ఎవరిని కూడా భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేయడానికి మాత్రమే చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఒక సరికొత్త కాలం రాబోతుంది. ఎవరైతే మీ నమ్మకాన్ని ఊము
చేసి మీ ముందు తీయగా మాట్లాడుతూ మీ వెనుక మిమ్మల్ని దెబ్బతీస్తున్నారో వాళ్ళ అసలు రంగు బయటపడబోతుంది. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ఎదురు దెబ్బ మీకు బయట వ్యక్తుల నుండి తగలడం లేదు. మీరు కళ్ళు మూసుకొని బాగా నమ్ముతున్నటువంటి మీ సొంత మనుషుల నుండి ఈ మోసం జరుగుతూ వస్తుంది. అంటే మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనిషి జీవితంలో అన్యాయం మితిమీరిపోయినప్పుడు ఆ ప్రకృతే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను మారుస్తుందని చెప్పి స్వామి ఎలా అయితే చెప్పాడో ఇప్పుడు మీ జీవితంలో కూడా ఆ మార్పు అనేది మొదలవడం మీరు చూస్తారు. అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి వారి రహస్యాలన్నీ కూడా మీరు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. మొదట వారి అసలు రంగు చూసి మీ చుట్టూ ఎంతోమంది నకిలీ మనుషులు అసలు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి అవసరం కోసం వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. అయితే మేషరాశి వారు చాలా జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి రోజులనే చెప్పుకోవాలండి. మరి కుళ్ళుతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేది మీరు తెలుసుకుంటారు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. అయితే కొన్ని సంకేతాలు కూడా మీ జీవితంలో ఈ 4 రోజుల్లో కనిపించవచ్చు. అంటే అకస్మాత్తుగా కలత చెందడం, కారణం లేకుండానే తెలియనటువంటి ఒక భయం అనేది అనుభూతి కలగడం, ఇది మీ అంతరాత్మ మీకు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. ఎవరైనా మీపై కుట్రలు చేస్తున్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని అనేక రకాలుగా అలర్ట్ చేస్తూనే ఉంటాడు. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క అసలు రూపం క్రమంగా బయటపడడం, వాళ్ళ మాటల్లో తీపి ఉన్న ప్రవర్తనలో కఠినత్వం మీకు కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళల్లో దాగి ఉన్నటువంటి అసూయ అకస్మాత్తుగా బయటపడుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే మీ పనుల్లో ఎటువంటి కారణం లేకుండా ఆటంకాలు ఎదురవడం, దారి ఎంత కష్టంగా మారితే మీ గమ్యం అంత పెద్దది కాబోతుందని చెప్పి మాత్రం మర్చిపోకండి. అలాగే మీ మనసు తెలియకుండానే అకస్మాత్తుగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడడం, ఏదో తెలియనటువంటి దైవిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనేటటువంటి భావన మీకు కలగడం, ఈ సంకేతాలు మీ జీవితంలో ఒక తెలియనటువంటి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నామేమో అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. మోసం చేసే వాళ్ళు నాశనమై సత్య మార్గం మీకు కనిపిస్తుంది. అయితే ఈ మార్పు మొదలైనప్పుడు ఆ యొక్క వారు చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా మొదట అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మీకు తెలియకుండానే జరిగిపోతాయి. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించారో, ఎవరినైతే అమితంగా నమ్మారో వాళ్ళ నుండే మీకు ఫస్ట్ మొదటి దెబ్బ తగులుతుంది. అయితే ఇది విన్నప్పుడు మీ మనసు కొంచెం బరువెక్కుతుందండి. నిజాలను ఎదుర్కొనేందుకైతే మాత్రం మీరు భయపడిన అవసరం లేదు, సిద్ధంగా ఉండండి. అలాగే ఇంకా చెప్పాలంటే కొన్ని రోజులు పరిస్థితులు కొంచెం మీకు భారంగా అనిపించినప్పటికీ ఇప్పటి వరకు మీరు ఎంత ఓర్పుతో అయితే భరిస్తూ వచ్చారో ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు అంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి సమయం. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వ్యక్తుల నుండి మీరు బయటపడాలంటే మీరు కొంచెం బలంగా ఉండాలి. పరిస్థితులు కాస్త భారంగా మీకు అనిపించినా, మీ మనసు అటు ఇటు ఊగిసలాడినా తరువాత మీకు తప్పకుండా మీ జీవితం మారుతుంది, భగవంతుడి సహాయం మాకు అందుతుంది అనేటటువంటి భావనతో ఉండండి. అయితే భగవంతుడు మీకు ఒక కొత్త వ్యక్తి రూపంలో పరిచయం కావచ్చు. మీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని అలాగే శక్తిని నింపుతాడండి. మీ అంతర్గత సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. భవిష్యత్తు మిమ్మల్ని ఎన్నో రకాలుగా దెబ్బతీసి ఉండవచ్చు, కానీ ఇప్పటికే ఆ భవిష్యత్తే మీకు ఒక వరంలా మారబోతుంది. మోసం చేసే వాళ్ళ సమయం ముగిసినప్పుడు వాళ్ళు చేసినటువంటి కొన్ని కర్మల వల్ల వాళ్ళ పతనం వారు కోరి తెచ్చుకున్న వారు అవుతారు. వాళ్ళు పన్నిన కుట్రల్లో వాళ్ళే చిక్కుకుంటారు. ఎవరినైతే భగవంతుడు ఎప్పుడూ కూడా అంటే కల్మషం లేకుండా ఎవరినైతే చూస్తూ ఉంటాడో వారికి ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందిస్తాడు. మీరు కూడా కల్మషం లేకుండా అందరూ నావారే అని చెప్పి అనుకుంటూ అందరినీ నమ్మి మోసపోయారు. కాబట్టి ఆ మోసం చేస్తున్న వారి అసలు రూపం మీకు కనిపిస్తుంది. అయితే మేషరాశి వారు ఇదంతా కూడా నిజంగా జరుగుతుందా అని చాలా ఆశ్చర్యానికి కూడా గురికాక తప్పదండి. అయితే ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి మరొక నిజం గురించి తెలుసుకుందాం. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా అంటే మీరు ఇంట్లో కూర్చున్నా మీకు తెలియనటువంటి ఆందోళన పెరగడం, అకస్మాత్తుగా భయం వేయడం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా మీకు అనిపించడం, ఇవన్నీ కూడా మీ జీవితం జరుగుతూ ఉండవచ్చు. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. ఎందుకంటే మీ మనసులో అంటే కొంతమంది వ్యక్తుల యొక్క ముఖాలు ఇప్పటికే కనిపిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లోనో లేదా మీ చుట్టుపక్కల తోడేళ్ళు లాంటి మనసున్నటువంటి ఆ వ్యక్తులు మీ వెనుక ఉండి మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్లాన్స్ వేస్తున్నారు. కాబట్టి మీ శక్తిని, మీ నమ్మకాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం అండి ఇది. బ్రహ్మాండం అంతా కూడా మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. భగవంతుడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతాడు. ఇదైతే అక్షర సత్యం.
అయితే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. అంటే మీరు సంతోషంగా ఉంటున్నప్పుడు తెలియకుండానే మీ బంధంలో అనవసరమైనటువంటి గొడవలు స్టార్ట్ అవ్వడం, సొంత మనుషుల రూపంలో ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరనేది మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం కదండి. కాబట్టి వారి వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పెరుగుతుంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఆ వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. లేదంటే రాబోయే రోజుల్లో మీరు కొంచెం ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి మీరు కళ్ళారా చూస్తారు. అది ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అంటే మీరు ఆర్థిక పరంగా ఏవైతే స్టార్ట్ చేస్తున్నారో అంటే మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, అలాగే మంచి మంచి లాభాలు రావాలని చెప్పి ఏదైనా పెట్టుబడి పెట్టున్న వ్యాపారంలో కావచ్చు, ఇలా అన్నింటా కూడా మీకు మంచి ఆర్థికపరమైనటువంటి లాభం అనేది కనిపిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా చాలా చక్కని మంచి మార్పులు అనేవి మీరు చూస్తారు. ప్రమోషన్స్ అనేవి రావడం, అలాగే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే జరిగిపోతాయి. అలాగే మీతో కపటంగా ఉంటూ మీ ముందు నవ్వుతూ వెనక నుండి దెబ్బతీస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ముసుగులు కూడా తప్పకుండా తొలగిపోతాయి. అయితే ఇప్పుడు మీ జీవితంపై ఒక్కసారిగా దృష్టి పెట్టండి. మీరు ఎంతోమందిని నమ్మారు, ఎంతోమందిని ప్రాణం కంటే ఎక్కువగా భావించారు. ఎవరి కోసమో మీ రాత్రి పగలు లేకుండా కష్టపడి మరీ అందరికీ కూడా మీ కష్టాన్ని పంచారు. కానీ చివరికి మీకు దక్కిందేంటి? మోసం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు. జనాలు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటున్నప్పుడు మీరెందుకండి చాలా ఓర్పుతో ప్రవర్తించాలి? కొంచెమైనా కఠినంగా వ్యవహరించండి. ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది ఇప్పటి నుండైనా జాగ్రత్తగా మెలకువతో ఉండండి. మీ ప్రశాంతమైనటువంటి స్వభావాన్ని చూసి అందరూ ఎగతాళి చేసేలా ఉండకండి. మీ మౌనాన్ని ఓటమిగా ఎప్పుడూ కూడా భావించకండి. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉన్ననాళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. కాబట్టి ఈ 4 రోజులు మీ వెంటే ఉండి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా నడిపించబోయేటటువంటి ఒక శక్తి ఎవరనేది మీరు తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి. మరి ఆ భగవంతుడు మరెవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది మీకు ఈ 4 రోజుల్లో ఎక్కువగా తారసపడుతుంది. మిమ్మల్ని పరమేశ్వరుడు అన్ని రకాలుగా కాపాడుతున్నాడనేటటువంటి భావన మీ మనసుకు కలుగుతుంది. అయితే పరమేశ్వరుడు ఒక్కసారి తన భక్తుడి పక్కన నిలబడితే ప్రపంచంలో ఏ మంత్రతంత్రాలు, ఏ శక్తులు కూడా ఆ భక్తుడిని ఏమీ చేయలేవని మనకందరికీ తెలిసిందే. అయితే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క శక్తి, అలాగే ఒక్కొక్క దైవానుగ్రహం అనేది కనిపిస్తుంది. మరి మీకు ఈ 4 రోజుల్లో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు మీకు అనేక రకాలుగా ముందస్తు హెచ్చరికలు కూడా ఇస్తాడండి. మీ జీవితాన్ని పాడు చేయాలని చెప్పి చూస్తున్న వారి పతనం ఇప్పటికే మొదలుపెట్టాడు స్వామి. మీ దారిలో వాళ్ళు నాటినటువంటి రాళ్ళు, వాళ్ళు వేసినటువంటి ముళ్ళు ఇప్పుడు వారు తప్పకుండా వారికై వారే క్షమాపణ చెప్పేటటువంటి రోజులుగా మారవచ్చు. మీరు విజయ శిఖరాలకు చేరుకునేటటువంటి రోజులు. కాబట్టి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. నిద్రలేనటువంటి రాత్రులు ముగిసిపోతాయి. ఇది పరమేశ్వరుడు చేస్తున్నటువంటి న్యాయం. కాబట్టి మీ సమయం రాబోతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఏదైనా కానీ తెలియనటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా చేయకండి. అందరితో కూడా మంచిగా ఉండండి. అసూయ, అలాగే కోపం, వీటిని మీ మనసులోకి రానివ్వకండి. మీ ఎదుగుదలను ఎవరైతే భరించలేకపోతున్నారో వారే పతనమైపోతారు. మీ ఇంట్లో తప్పకుండా ఈ 4 రోజుల్లో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం స్వామివారికి ఆవు నేతితో దీపం పెట్టుకోండి. అంతేకాదు ఓం నమః శివాయ అనే ఈ నామాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా రోజులో మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చక్కగా చదువుకోండి. అలాగే ఇక మీరు చెప్పాల్సి వస్తే ఈ 4 రోజుల్లో ఎక్కడైనా కానీ అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకునేటటువంటి గొప్ప రోజులండి. సానుకూలమైనటువంటి శక్తి మీ ఒంట్లోకి ప్రవహించి మీకు ఎదురు పడుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది అంతా కూడా పూర్తిగా తొలగిపోయేలా కనిపిస్తుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన విషయం, పరమేశ్వరుడు మీ చుట్టూ అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మరి మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయకండి. అంతేకాకుండా కళ్ళు మూసుకొని ఈ 4 రోజులు కూడా ఎక్కువగా స్వామిని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే నాకు వ్యతిరేకంగా ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఆ చెడంతా కూడా వాళ్ళకే చేరాలి. నాకెప్పుడూ కూడా నేను సత్య మార్గంలో నడిచే విధంగా నన్ను జాగ్రత్తగా కాపాడు స్వామి అని చెప్పి మనసులో అనుకోండి. ఈ మాటలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అయితే మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నటువంటి పనిలో కూడా మీకు ఒక మంచి అంటే
ఎక్కడైతే మీరు ఈ పని చేయలేమని చెప్పి దానిని పక్కన పెట్టారో ఆ పనిలోనే మీకు 1% అయినా కానీ లాభం కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునేటటువంటి సమయం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ పనైనా ఏ అవకాశాన్నైనా కానీ వచ్చిన దాన్ని ఉపయోగించుకోండి. అయితే మేషరాశి వారికి మే 30, 31, జూన్ 1, 2 తేదీల్లో మీరు తప్పకుండా పాటించవలసినటువంటి కొన్ని చిన్నపాటి విధి విధానాలు, పరిహారాల గురించి తెలుసుకుందామండి. మే 30 ఉద్యోగం, వ్యాపారంలో మీకు ఈ రోజున కొత్త అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజున తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి. అలాగే ఓం గం గణపతయే నమః అనే ఈ నామాన్ని ఈ రోజున 21 సార్లు జపించుకోండి. తొందరపడి ఈ రోజున ఎవరికీ కూడా మాటలు లాంటివి ఇవ్వకండి. ఇక మే 31 కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఓపికగా ఉండండి. ఈ రోజున హనుమంతుల వారి ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున స్వామికి ఎరుపు పుష్పాలతో పూజ చేయండి. జూన్ 1వ తేదీన ఆగిపోయిన పనులు ఈ రోజున పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజున ఎవరైనా పేదవారు కనిపిస్తే వారికి మీ వంతుగా పండ్లను దానంగా ఇవ్వండి. ఇక జూన్ 2వ తేదీన ప్రయాణాలు లేదా ముఖ్యమైనటువంటి కొన్ని ఫోన్ కాల్స్ మీకు వస్తాయి. ఈ రోజున ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఈ 4 రోజులు ఇంట్లో దీపారాధన చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి ఏ ఆలయమైనా కానీ వెళ్ళి సందర్శించండి. అలాగే 4 రోజులు ఓం నమ శివాయ అనే ఈ పంచాక్షరి నామాన్ని జపించడం ఎంతో శుభప్రదం అండి మేషరాశి వారికి. మరి ఇవి సాధారణమైనటువంటి రాశి ఫలితాలు మాత్రమే. మంచి ఆలోచనలు, కష్టం, భక్తి ఇవన్నీ కూడా మీరు కలిగి ఉంటే మంచి ఫలితాలు తప్పకుండా మిమ్మల్ని వరిస్తాయి. మరి తెలుసుకున్నారు కదండి మేషరాశి వారు. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.